పేరు కె చంద్రశేఖర్ రెడ్డి అండి. ప్రజెంట్ అడ్వకేట్గా ఉన్నాను. అంతకుముందు నేను జిఎస్టీలో కమిషనర్గా రిటైర్డ్ అయ్యాను. నాకు రాజు వల్ల ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పరిచయం అయినాయి. 2-3 ప్రాజెక్ట్స్ చూపించాడు ఆయన. అన్ని మంచి డెవలప్మెంట్స్, మంచి లొకేషన్లో ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. సరే, నేను బాంబే హైవేలో ఎక్కడన్నా ఉన్నాయని అడిగితే ఇది తీసుకొచ్చి చూపించాడు. స్టార్ట్ చేయబోతున్నారని చెప్పాడు. ముఖ్యంగా నాకు ఈ ప్రాజెక్ట్ పరిచయం కావడానికి కారణము రాజుగారే. నాతో కూడా 2-3 టైమ్స్ వచ్చాడు. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించాడు. ఆఫీస్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఎండి ఇమామ్ గారిని పరిచయం చేశాడు. ఆయనతో ఇంటరాక్ట్ అయినాక ఐ హ్యావ్ ఏ సమ్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటానని ముందుగానే ఆయనకి పేమెంట్ చేశాను. అదే జరిగింది. ఆ విధంగా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఆ రోజు ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు చూస్తే ఈ 2 monthsలోనే చాలా డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు చూస్తే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ వస్తుంది. నాకే కాదు, నాలాగా ఎవరు కొన్నా కానీ ఇక్కడ కొనే వాళ్ళందరికీ కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందనే హోప్ నాకుందండి. సో ఈ ఏరియా ఎందుకు ఎంచుకున్నామంటే ఐటీ సెక్టర్కి ఇది దగ్గరగా ఉంది. కొల్లూరు, గచ్చిబౌలి, ఇటు బాంబే హైవేకి. సో అప్కమింగ్ కంది ఐఐటి ఉంది. పటాన్ చెరువు వరకు మెట్రో రాబోతున్నది. సో హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఫ్యూచర్ అంతా ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది. సో చాలా విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. అప్ టు సంగారెడ్డి దాటిపోయింది. ఇప్పుడు జహీరాబాద్ వరకు కూడా డెవలప్మెంట్ జరుగుతున్నది. సో ఈ డైరెక్షన్ అంతా బాగుందనే ఇంప్రెషన్తో నేను కొన్నాను. 30-40 minutesలో ఐటీ సెక్టర్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. రోడ్డు కనెక్టివిటీస్ బాగున్నాయి. ఓఆర్ఆర్ అప్రోచ్ ఉంది. సో నేను బంజారా హిల్స్లో ఉంటాను. నేను ఇప్పుడు 45 minutesలో వచ్చాను ఇక్కడికి. ఒకవేళ సండే కాబట్టి ఇవాళ కొంచెం ట్రాఫిక్ తక్కువ వల్ల 45, మామూలుగా అయితే ఒక 1 hour పట్టచ్చు. అదండి, అందుకని నేను ఇంప్రెస్ అయ్యాను. డాక్యుమెంటేషన్స్ అన్నీ ఆయన లింక్ డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అప్లై చేసింది పర్మిషన్కి, అవన్నీ కూడా నా ముందు పెట్టాడు. ఐ గాన్ త్రూ ది డాక్యుమెంట్స్. ముఖ్యంగా మా సన్ కూడా అడ్వకేట్. ఆయన అన్ని ఎక్కువ ల్యాండ్సే చూస్తాడు. మొత్తం అతనే స్క్రూటినీ చేశాడు. చూసి వీఆర్ ఇంప్రెస్డ్. లీగల్గా కరెక్ట్గా ఉందని మాకు అభిప్రాయం వచ్చింది. మోరోవర్ ఇక్కడ గీతం యూనివర్సిటీకి దగ్గరలో ఉంది. ఈ రోడ్డు కూడా 100 feet చేయబోతున్నారనేది మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అన్ని యాంగిల్లోనూ ఇది బెటర్ ప్లేస్ అని మేము అనుకున్నామండి. సో ఐ హోప్ నా డిసిషన్ మంచి ఫెచ్ అవుతుందని అనుకుంటున్నాను. డెవలప్మెంట్ 40 feet రోడ్డు, 100 feet రోడ్స్, తర్వాత క్లబ్ హౌస్, సో వాకింగ్ ట్రాక్స్, స్పోర్ట్స్కి ఫెసిలిటీసు, విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేయబోతామని చెప్పాడు. దీని వెనకనే వాళ్ళది గ్లోబల్ సిటీ 5 ఆల్రెడీ డెవలప్ చేశారు. అది కూడా చూపించాడు. అక్కడ కూడా క్లబ్ హౌస్ ఉంది. ఫ్యూచర్లో దాన్ని కనెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇట్ సీమ్స్ వాళ్ళ ల్యాండ్ అక్వైర్ చేస్తున్నట్టున్నారు. అది ఇది ఎన్ని కలిస్తే 70-80 acres వీళ్ళ ప్రాజెక్ట్సే అవుతుంది. సో మంచి టౌన్షిప్ అవుతుంది ఇక్కడ. సో అది నా డిసిషన్. ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది లొకేషన్ వైజ్ గుడ్గా ఉంది. టైటిల్ వైజ్ ఎనీ డిఫెక్ట్స్ లేవు, పర్ఫెక్ట్గా ఉంది. అన్ని అప్రూవల్స్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ తీసుకుంటే ఎలాంటి హిచెస్ ఉండవని నా అభిప్రాయం. నా పేరు కృష్ణ చైతన్య. మేము బొలారంలో ఉంటాం. ఇక్కడ రుద్రారంలో గ్లోబల్ సిటీ వాళ్ళది గ్లోబల్ సిటీ 6 వెంచర్ ఒకటి చూసాము. మాకు రాజుగారు అని మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వెంచర్ అయితే బాగా ప్రామిసింగ్ అనిపించింది. మెయిన్గా శేర్లింగంపల్లి దగ్గర, తర్వాత వెంచర్ అయితే బాగా ప్రామిసింగ్ అనిపిస్తుంది. వాటి బెనిఫిట్స్ అవి రాజుగారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 167 స్క్వేర్ యార్డ్స్ది బుక్ చేసాం. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ గురించి అని స్టార్ట్ చేసాం, కానీ వెంచర్ మాత్రం చాలా పెద్దది. సో ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఏరియా డెవలప్మెంట్ వైజ్ అయితే అది యూనివర్సిటీస్ కానీ, వీటికి ఫార్మా, ఐటీకి రిలేటెడ్ ఇండస్ట్రీస్కి కానీ చాలా దగ్గరలో ఉంది. సో అది ఒక యాడెడ్ బెనిఫిట్ అని అనిపిస్తుంది. గ్లోబల్ సిటీ 5 వెళ్ళి చూసి వచ్చాము. అది స్టార్ట్ చేయడం 9,000లో స్టార్ట్ చేసి ఇప్పుడు 3 times అయిందన్నారు. ఆ ప్రాస్పెక్ట్ కూడా బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఈ గ్లోబల్ సిటీ వాళ్ళ వెంచర్స్ది ఏ వెంచర్ తీసుకున్నా మినిమం 3 to 4 times అప్రిషియేట్ అయింది అన్నారు.
సో ఇది కూడా అలాగే ఒక సక్సెస్ అవుతుందని వాళ్ళు చెప్పినట్టే ప్రామిసెస్ చేసినట్టే రోడ్స్ కానీ ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్లబ్ హౌస్ కూడా ఒకటి చూసి వచ్చాం. అది బాగా చేస్తారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అది కూడా నచ్చింది. ఓఆర్ఆర్ నుంచి అయితే చాలా ఇది అంత డిస్టెన్స్ కూడా ఏం లేదు, అది అప్రోచ్ వైజ్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, మరి లోపలికి అట్లా అన్నట్టు ఏం లేదు, అప్రోచ్ కూడా క్విక్గానే ఉంది. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ.